మీ పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేయాలి అంటే మీరు ముందుగా చూసేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేంటి? వాళ్ళకి క్రెడిబిలిటీ ఉందా? వాళ్ళు సాధించినటువంటి ర్యాంకులు, గ్రేడులు, మార్కులు ఎలా ఉన్నాయి? వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది చూస్తారు. కొంచెం ఒక అడుగు ముందుకేస్తే అంతకు మించి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా, అదర్ యాక్టివిటీస్ ఉన్నాయా, ప్లే గ్రౌండ్ ఉందా, ఇది కూడా చూస్తాం కదా. వాటర్ని దేంట్లో పోస్తే దాంట్లో ఆ విధంగా షేప్ తీసుకుంటాం అన్నట్టుగా. క్రీక్ లోకి వస్తే ఎలాంటి స్టూడెంట్ అయినా అవి మౌల్డ్ తీసుకుంటారు అనేదాన్ని. టెక్నాలజీని ఎంబైడ్ చేసి ఇంటిగ్రేట్ చేసి మారుతున్న కాల పరిస్థితులు బట్టి గ్లోబల్ కనెక్షన్ తీసుకురావడానికి స్టూడెంట్స్ని ఆ విధంగా నర్చర్ చేయడం జరుగుతుంది. దానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ ఇంపార్టెంట్. వాట్ అబౌట్ పేరెంట్స్? వాళ్ళకు కూడా కొన్ని ఏదో పెట్టుకుంటారు, మా వాడు ఇలాగే ఉండాలి, లేదు మా అమ్మాయి ఇలాగే చదవాలనుకుంటున్నాము. స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని మనం ఐడెంటిఫై చేసి పేరెంట్స్ ఆ డైరెక్షన్లో ప్రోత్సాహం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి స్కూల్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి, ఫ్యాకల్టీ కూడా ఉండాలి. 4 అంచెల వ్యవస్థను మేము ఏర్పాటు చేసుకున్నాం. టీచరు, కోఆర్డినేటరు, వైస్ ప్రిన్సిపల్, దానిపైన మళ్ళీ అకాడమిక్ హెడ్, ఆ తర్వాత సెంట్రలైజ్డ్ గా కోఆర్డినేట్ చేసుకోవడానికి మేమందరం పనిచేయడం. కరికులం తోటి మిగతా వాటిని కూడా లింకప్ చేసి కరెంట్ అఫైర్స్ మీద వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకోవటం, పబ్లిక్ స్పీకింగ్ లో ఎలా మాట్లాడాలనే దాని మీద కొన్ని ప్రోగ్రామ్స్ ని మనం కండక్ట్ చేయటం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఇక్కడ నుంచే మేము. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీ పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేయాలి అంటే మీరు ముందుగా చూసేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేంటి? 1, వాళ్ళకి క్రెడిబిలిటీ ఉందా? 2, వాళ్ళు సాధించినటువంటి ర్యాంకులు, గ్రేడులు, మార్కులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది చూస్తారు. కొంచెం ఒక అడుగు ముందుకేస్తే అంతకు మించి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా, దాంతోపాటుగా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయా, స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉందా, ఇది కూడా చూస్తాం కదా. బట్ నేను చూపించబోయేటువంటి ఒక స్కూల్ దీనికంటే ఒక అడుగు ముందే ఉంది. అది కూడా రేపొద్దున భవిష్యత్తులో 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మన పిల్లలు ఎలా ఉండాలో దానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతోంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు బెస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావడానికి అవసరమైనటువంటి విలువలు కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, సింపతి, ఎంపతి, వీటన్నిటితో కూడినటువంటి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి అకాడమిక్స్ని అందించబోతోంది. ఎస్, ద క్రీక్ ప్లానెట్ స్కూల్ వీనస్ క్యాంపస్లో మనం ఉన్నాం. బాచుపల్లిలో ఉంది. ఇక్కడ కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈ సిలబస్లో టీచ్ చేస్తారు. యాక్చువల్గా ఇలాంటి ఒక మంచి స్కూల్ని ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం అందించడానికే ఇప్పుడు నేను బాచుపల్లిలో ఉన్నటువంటి వీనస్ క్యాంపస్కి వెళ్తున్నాను. నాతో పాటు రండి. ప్రస్తుతం మనం ద క్రీక్ ప్లానెట్ స్కూల్లో ఉన్నాము. వీనస్ క్యాంపస్ బాచుపల్లిలో ఉంది. క్రీక్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఒక ఫ్రెష్ వాటర్ అనేది, ఒక సన్నటి చిన్న పిల్ల కాలువ సముద్రంలో కలవడానికి రెడీగా ఉంది అనేది. దాన్నే పర్ఫెక్ట్గా స్టూడెంట్స్ కోసం అప్లై చేశారు. అందులో కూడా పిల్లల్ని కావచ్చు, వాటర్ని కావచ్చు, మనం ఎలా చూడాలనుకుంటున్నాము, దేంట్లో వాళ్ళని పోస్తే అదే విధంగా మౌల్డ్ అవుతారు. మొక్కై వంగందే మానై వంగదు అనుకుంటారు కదా. అందులోనూ వాటర్ లాగే చిన్న పిల్లలు కూడా మనం ఎలాంటి అట్మాస్ఫియర్లో వాళ్ళని చదివిస్తున్నాము, నర్చరింగ్ ఎలా ఉంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫ్యూచర్కి కావాల్సినట్టుగా వాళ్ళని రెడీ చేస్తున్నామా లేదా, ఇవన్నీ ఈ క్రీక్ ప్లానెట్ స్కూల్ వీనస్లో ఉన్నాయి. దాని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ది క్రీక్ ప్లానెట్ స్కూల్ ఫౌండర్ అండ్ ఎండి నరేంద్ర ఇడ్పుగంటి గారు. హలో అండి, నమస్తే. సో నాకు ఈ క్రీక్ అనేది విపరీతంగా నచ్చింది, అందుకోసమే నేను ఇంత పెద్ద ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఏదో ఒక మోటో ఉండి ఉంటుంది, దానికోసం ఒక విజన్, గోల్స్ ఏదో పెట్టుకుని ఉంటారు కదా. ఫస్ట్ మీకు థ్యాంక్స్ అండి.
ఇంతకుముందు చాలామంది మాకు గెస్ట్లుగా వచ్చారు, మ్మ్. లేకపోతే కొంతమంది విజిటర్స్ వచ్చారు. ఈ క్రీక్ అనే దాన్ని నేరేట్ చేసింది చాలా అద్భుతంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి. వాటర్ని దేంట్లో పోస్తే దాంట్లో ఆ అలాగే విధంగా షేప్ ఉంటుంది. తీసుకుంటుంది అవును. అన్నట్టుగా, క్రీక్లోకి వస్తే ఎలాంటి స్టూడెంట్ అయినా వాళ్ళు మౌల్డ్ తీసుకుంటారు అనే దానికి మీరు ఇచ్చిన నేరేషన్ చాలా సపోర్ట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి. సో ఇప్పుడు మనకు బోల్డ్ అన్ని స్కూల్స్ ఉన్నాయండి. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాము, వరల్డ్ స్కూల్ అన్నాము, గ్లోబల్ స్కూల్స్ అంటున్నాము. ఇవన్నీ అన్న తర్వాత యూజువల్గా పేరెంట్స్కి ఉండే మైండ్ సెట్ ఏంటంటే ఆ స్కూల్లో వెళ్ళి చదువుకుంటే మావాడు మేము అనుకున్న గోల్ని ఆ టార్గెట్ని రీచ్ అవుతాడా లేదా అనేది చూస్తాం. దానికి తగ్గట్టుగానే వాళ్ళని అలాగే మౌల్డ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. కెరీర్లో వీళ్ళు ఎదగాలి, ఈ పొజిషన్లోనే వీళ్ళు ఉండాలి అనేది. అన్ని స్కూల్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీకు పిల్లల్ని మేము ఇలా మౌల్డ్ చేస్తాము, ఇలాగే నర్చర్ చేస్తాము, ఎందుకనే ఈ స్కూల్ని స్టార్ట్ చేయాలనిపించింది? మేడం, స్కూల్స్ అందరూ ఫాలో అయ్యేది ఒకటే సిస్టమ్ మేడం, మ్మ్. కరికులం బేస్డ్. అవును. అది నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బేస్ సిబిఎస్ఈ కానివ్వండి, లేదా ఐసిఎస్ఈ బోర్డు కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఉంది కదా మేడం, మ్మ్. ఆ ట్రెండ్లో మీకు బాగా ప్రామినెంట్గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కరికులమ్స్ రెండు ఉన్నాయి. మ్మ్. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరికులము అండ్ ఇంటర్నేషనల్ బ్యాక్లాట్ సిలబస్. యా. ఈ రెండు ప్రామినెంట్గా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మ్మ్. అల్టిమేట్గా అకాడమిక్స్ ప్రోగ్రాంలోకి వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, గ్లోబల్ పర్స్పెక్టివ్ లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా మేడం. కొన్ని సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి. అలాగే ఉంటాయి మేడం. మ్మ్. అవి కాకోకుండా మనకి ఫారిన్ లాంగ్వేజెస్ ఉంటాయి మేడం, లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి, నేషనల్ లాంగ్వేజ్ ఉంటుంది. వీటిని అంబైడ్ చేసుకుంటూ వెళ్తుంది మేడం. జనరల్గా ఏ స్కూల్ సిస్టమ్ అయినా ఇదే రన్ అవుతుంది, అది స్టేట్ బోర్డ్ స్కూల్ అయినా సరే. మ్మ్. కానీ మనకి కరికులంలో నుంచి తీసుకున్నటువంటి ఎసెన్స్ని ఆ కంటెంట్ ప్రిపరేషన్లో స్టూడెంట్కి ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్, ఏ విధంగా నర్చర్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్, యా. ఏ విధంగా టెక్నాలజీని ఎంబైడ్ చేసి ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్ని ఎంపవర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది ఒక్కొక్కళ్ళు ఒక విధమైనటువంటి సిస్టమ్ ఫాలో అవుతారు. క్రీక్ ఈజ్ ఎన్ సెపరేట్. దాంట్లో మేము డిఫరెంట్ మెకానిజంలో, డిఫరెంట్ టెక్నాలజీ ఎంబైడ్లో, మారుతున్న కాల పరిస్థితులు బట్టి గ్లోబల్ కనెక్షన్ తీసుకురావడానికి డెఫినెట్గా మా బేస్ కరికులంని తీసుకొని స్టూడెంట్స్ని ఆ విధంగా నర్చర్ చేయడం జరుగుతుంది. మ్మ్. దానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. స్టూడెంట్ని ఓవరాల్గా డెవలప్ చేయాలనంటే, మ్మ్. మెంటల్గా ఫిట్నెస్ ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. సో ట్రూ. సో క్లాస్ రూమ్లో మాకు మొత్తం మీద ఉండేటువంటి 9 అవర్స్ పీరియడ్లో మార్నింగ్ 8:45 నుంచి 3:45 వరకు ఉన్న పీరియడ్స్, 9 పీరియడ్స్లో ఎలాకేషన్లో, 9 పీరియడ్ ఎలాకేషన్లో 5 పీరియడ్స్ మాత్రమే అకాడమిక్స్లో కోర్ అకాడమిక్స్ ఉంటుంది మేడం. ఓ. రిమైనింగ్ 4 పీరియడ్స్ కూడా మ్మ్. అది ఎక్స్ట్రా అండ్ కోకరికులర్ యాక్టివిటీస్ని లింకప్ చేస్తాం. ఆల్మోస్ట్ హాఫ్ పీరియడ్స్ అంటే దానికోసమే పెట్టారు. 40 to 60-40 రేంజ్లో. మీకు మిగతా ట్రెడిషనల్ స్కూల్స్, మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను కామెంట్ చేయలేను, కానీ యా. మాది అదొక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ అండి. మా డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ అకాడమిక్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూర్చొని, మా లీడర్స్ కానీ అందరూ కూర్చొని వాళ్ళకి దానికి తయారు చేసే విధానం, దాన్ని ఏ విధంగా ఏ పీరియడ్లో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్లో కోకరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని లింక్ చేస్తూ జనరల్ సిలబస్ను కూడా కవర్ చేస్తాను మేడం. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఒక థాట్ పెట్టుకున్నారు, దీన్ని ఇలాగే ప్రాసెస్ చేయాలి, లేకుంటే ఇలాగే ప్రోటోకాల్స్ అనేవి పెట్టుకోవాలని ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకున్నారు. వాట్ అబౌట్ పేరెంట్స్? వాళ్ళకు కూడా కొన్ని ఏదో పెట్టుకుంటారు, మా వాడు ఇలాగే ఉండాలి, లేదు మా అమ్మాయి ఇలాగే చదవాలనుకుంటున్నాము, ఈ అదర్ యాక్టివిటీస్ వద్దు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్కూల్ అయితే చాలా బాగా చెప్తోందండి, ఈ స్కూల్ అయితే ఇంత మేము అనుకున్నట్టుగా చదివిస్తోందండి అనే ఒక ఫీల్లో ఉంటారు కదా. డెఫినెట్గా మీరు అన్నట్టు పేరెంట్స్కి డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఉంటాయండి. స్టూడెంట్కి ఉండే ఇంట్రెస్ట్ వేరు, పేరెంట్కి ఉండే ఇంట్రెస్ట్ వేరు. ట్రూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడం, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని మనం ఐడెంటిఫై చేసి పేరెంట్స్ ఆ డైరెక్షన్లో ప్రోత్సాహం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి స్కూల్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు వీనస్ స్కూల్ అనేది, ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి వీనస్ క్యాంపస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ వీటన్నిటి తోడుగా సిబిఎస్ఈని సిలబస్కి తీసుకున్నారు. కేజీ టు
ఇంటర్మీడియట్ వరకు ఉంది. ప్లస్ Yes, 2 అనేది 11th and 12th వరకు. 11th అండ్ Yes, 12th yes. వరకు ఉంది. ఆ తర్వాత నేచర్‌ని కూడా మీరు క్లబ్ చేస్తాము అని చెప్తున్నారు. నేచర్‌తో ఒక నర్చరింగ్ అనేది ఉంటుంది. సెకండ్ మదర్ అన్నట్టుగా ఉంది. సెకండ్ ల్యాప్‌లో ఉంటారు అనేది. ఈ కాన్సెప్ట్ కూడా మనకి మిస్ అవుతోంది చాలా వరకు. Yeah. దాన్ని ఎలా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? నేచర్ కనెక్టివిటీ. ఇక్కడ మీరు చూడండి మేడం, ఇప్పుడు ఈ క్యాంపస్ తీసుకుంటే ఇది 3.5 acres క్యాంపస్ మేడం. ఓకే. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 lakh SFT ప్లస్ ఉంటుంది. హ్మ్. మా కెపాసిటీ 1700-1800 అండి. ఈ 3.5 acres క్యాంపస్లో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సబ్సిడీ చేసింది హార్డ్లీ 1 acre మేడం. ఓకే. 1 acre చేంజ్ ఉంటుంది. 1 acre 10 cents అట్లా ఉంటుంది. అంటే 5000 square yards అట్లా ఉంటుంది. హ్మ్. రిమైనింగ్ ఉన్నటువంటి ఆల్ ఏరియాని మనం నర్చరింగ్ నేచర్లో తీసుకొచ్చి ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే ప్లే ఫీల్డ్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏ ఫెసిలిటీస్నైనా దీంట్లో ఇంటిగ్రేట్ చేసాం. ఓకే. సో ప్రతి వాళ్ళు గ్రౌండ్కి రావాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి, హ్మ్. నేచర్తో పాటు ఉండాలి, ఆ గాలి పీల్చాలి, ఆ సూర్యరశ్మి తగలాలి. ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి, ఇక్కడ రిఫ్రెష్ అయినటువంటి దాన్ని క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత అకాడమిక్స్ మీద మైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ కనిపించాలి. హ్మ్. ఇదే ఈకోసిస్టమ్. దాంట్లోనే మా ఇంపార్టెన్స్. ఇది ఈ ఒక స్కూల్ కాదు మేడం, మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ద క్రీక్ ప్లానెట్ స్కూల్ అనేవి ఆల్మోస్ట్ మాకు 10 branches దాకా ఉన్నాయి. అట్లాగే అంబిటస్ వరల్డ్ స్కూల్ అనేది కూడా మాకు ఇంకొక వెర్టికల్ ఉంది. అది కేంబ్రిడ్జ్ సిలబస్, దాని విషయానికి తర్వాత వద్దాము. అన్ని ఇట్లో కూడా ఇదే విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి నేచర్ తోటి స్టూడెంట్స్ని నర్చర్ చేయాలనేది ఆస్పిరేషన్. మనం స్కూల్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం టీచర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం ఎంతసేపు అడ్మిషన్స్ అని అనుకుంటాం, కానీ మీరు టీచర్లని రిక్రూట్ చేసినప్పుడు ఉండేటువంటి ఇష్యూస్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మిడిల్ డ్రాప్ అనుకున్నాం. మిడిల్ డ్రాప్ కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, టీచర్స్ వైపు నుంచి కూడా ఉంటుంది. అవును. సో దీన్ని ఎలా అధిగమిస్తూ ఉంటారు? అట్ ద సేమ్ టైం ఒక లాంగ్ రన్, ఒక ఫోకస్ ఉండాలి అంటే స్టూడెంట్స్కి, టీచర్స్కి పెట్టేటువంటి టార్గెట్స్ కావచ్చు, ఏముంటాయి? మేడం, ఇది చాలా బర్నింగ్ టాపిక్. ఓ రకంగా చెప్పాలంటే స్టూడెంట్ డ్రాప్ అవుట్ మీదే ఎవరైనా మాట్లాడతారు. మ్మ్. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా మనకున్న తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా డ్రాప్ అవుట్ని బాగా కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్లో అనేది ఒక మోటో తీసుకున్నారు. అవును. దాంట్లోనే రకరకాల ప్రోగ్రామ్స్, మధ్యాహ్న భోజన పథకాలు కానివ్వండి, లేకపోతే శిక్షా అభియాన్లు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో తీసుకొచ్చి దాంట్లో పేద పిల్లలను కూడా చదివించాలి, మంచి స్కూల్స్లో వాళ్ళకు కూడా విద్యను అందించాలి అనేది రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు. దట్స్ గుడ్ మేడం, మ్మ్. ఇన్ఫ్యాక్ట్. కానీ స్టూడెంట్ డ్రాప్ అవుట్తో పాటు స్టాఫ్ డ్రాప్ అవుట్ కూడా చాలా ప్రమాదం మేడం. అది మ్మ్. చాలా పెద్ద ప్రమాదం అన్నమాట. ఎంత పెద్ద ప్రమాదం అంటే స్టూడెంట్ డ్రాప్ అయితే అది స్కూల్కి ఎకానమీలో ఏదన్నా 1-2 పిల్లలు వెళ్ళిపోవటం వల్ల ఎకానమీలో ప్రభావం అవుతుంది. దానివల్ల కొత్త వాళ్ళు వస్తారు. ఇదంతా రెగ్యులర్గా జరిగే రొటీన్ ప్రాసెస్ మేడం. అవును. కానీ టీచర్ వెళ్ళిపోవటం వల్ల, అందులో ముఖ్యంగా మధ్యలో వెళ్ళిపోవటము, లేకపోతే ఎండ్ ఆఫ్ ద సెషన్లో వెళ్ళిపోవటంలో వల్ల కంటిన్యూషన్ అనేది బాగా దెబ్బతింటుందండి. అందులో ఆ స్కూల్లో, ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల గురించి షీ విల్ బి అండర్స్టాండింగ్ దట్. ఎస్ మేడం. మాకున్నటువంటి సబ్జెక్ట్ టీచర్స్లో ముఖ్యంగా లాంగ్వేజెస్ ఇతరత్ర ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్ టీచర్స్ని కాసేపు పక్కకు పెడితే ప్రతి సబ్జెక్ట్ టీచరు ఏదో ఒక సెక్షన్లో తన క్లాస్ టీచర్ అయ్యి ఉంటారండి. వాళ్ళకు ఉన్నటువంటి 30 మంది పిల్లల మీద పూర్తి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఆ టీచరే లేనప్పుడు ఒక మదర్ ఇంట్లో లేని ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? అవును. ఎంత ఇండిసిప్లిన్ ఉంటుంది. లేదు, ఒక మదరు సడన్గా ఎక్కడికో వెళ్ళిపోయారు, ఏదో జాబ్ మీదో ఇంకొకటో రకరకాలుగా మనం చూస్తున్నాం. ఎంత డిస్టర్బ్ అవుతారు మేడం ఫ్యామిలీస్ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో వచ్చేటువంటి మార్పులు, సామాజిక మార్పులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అది పిల్లల మీద ఎంత ప్రభావం ఉంటుంది మేడం? అంతే ప్రభావం
అక్కడ ఒకళ్ళో ఇద్దరు పిల్లల మీద ప్రభావం పడితే ఒక తల్లిదండ్రుల మధ్యలో ఉన్నటువంటి ఇది కానీ వృత్తిపరంగా అటు ఇటు చేంజ్ అయ్యేది కానీ క్లాస్ రూమ్ పరంగా వచ్చేటప్పటికి 30 మంది పిల్లల మీద ఎఫెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది మేడం, చూపిస్తుంది. చూపిస్తుంది మేడం. ఒక కొత్త టీచర్ని రిక్రూట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ మేడం అది. వాళ్ళని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో మళ్ళీ మనకు ఉన్నటువంటి సిస్టంలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి ఇండక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక కంటిన్యూషన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని మళ్ళీ క్లాస్ రూమ్లో పాత స్థానాన్ని భర్తీ చేయాలని అంటే దాదాపుగా సంవత్సరం పడద్దు మేడం, దాదాపుగా సంవత్సరం పడద్ది. ఈలోపు మళ్ళీ చేంజెస్ వస్తాయి. ఇది చాలా ప్రమాదమైనటువంటి సిచ్యువేషన్ మేడం. మీకు ముందు చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ వెళ్ళిపోతే ఇంకో స్టూడెంట్ వస్తుంది కానీ మాకు ఒక టీచర్ వెళ్ళిపోతే 30 మంది మీద ప్రభావం చూపిస్తుందండి. అది అత్యంత ప్రమాదకరమైంది. మళ్ళీ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి మాకు చాలా అంచెలంచెల వ్యవస్థ ఉందండి. వాళ్ళు రెజ్యూమ్ స్క్రీన్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, రిటన్ టెస్ట్ రాయించాలి, సబ్జెక్ట్ మ్యాటర్ మీద డెమో తీసుకోవాలి, ఆ తర్వాత శాలరీస్ నెగోషియేషన్ చేయాలి, వాళ్ళ క్రెడెన్షియల్స్ని వెరిఫై చేసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కన్సిస్టెంట్గా ఉన్నారా లేదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుందా లేదా, ఇవన్నీ మ్యాటర్స్ అవుతాయి మేడం. అంత డీప్గా చెక్ చేసుకోవడానికి ఒక టీచర్ని రిక్రూట్ చేసుకోవడానికి దాదాపుగా నెల నుంచి 2 నెలలు టైం పడుతుందండి. ప్రాపర్ రెజ్యూమ్స్ కనుక మా దగ్గర రెడీగా మెటీరియల్ ఉంటే, మెటీరియల్ లేకపోతే మిడ్ అకాడమిక్ ఇయర్లో ఆ రెజ్యూమ్స్ని తెచ్చుకోవడం కూడా మాకు ఒక కష్టం అండి. మళ్ళీ ఉన్న టీచర్స్ ద్వారా రెఫరెన్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు రావటం కానివ్వండి, లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లోంచి మాకు కలెక్ట్ అవ్వటం కానివ్వండి, వీటన్నిటిని మళ్ళీ స్క్రూటినీ పెట్టుకోవాలి. అదొక పెద్ద వ్యవస్థ మేడం. ఇది టీచర్ డ్రాప్ అవుట్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. యూజువల్గా ఏ స్కూల్ అయినా ఇలా డ్రాప్ అవుట్స్ గురించి మాట్లాడరు. ఎవరైనా ఐదర్ ఇట్ మేబీ స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, డ్రాప్ అవుట్ అయితే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వీటన్నిటి గురించి అసలు ఎవరూ మాట్లాడరు. దట్ రిఫ్లెక్ట్స్ యాక్చువల్గా మీరు పెట్టుకున్నటువంటి గోల్ ఏంటి, దాని వైపుగా మీరు ఏం చేసి ముందుకెళ్తున్నారు ఆ పాత్లో సక్సెస్ అవ్వడానికి అనేది. మనం చూసేవన్నీ కూడా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ బాగుందా, లేకపోతే వాళ్ళ దగ్గర మార్క్స్ వచ్చాయా, ర్యాంక్స్ వచ్చాయా, గ్రేడ్స్ ఎలా వచ్చాయి, అక్కడ నుంచి ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్కి సెటిల్ అయ్యేలా వీళ్ళు ఇక్కడ తీర్చిదిద్దుతున్నారా అనేది చూస్తాం. బట్ ఇక్కడ నుంచి 5 ఏళ్ల తర్వాత, ఇక్కడ నుంచి 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలా చూడాలి మీరు కోరుకుంటారు? ఒక లాంగ్ విజన్ అనేది కూడా ఉండాలి కదా. అబ్సల్యూట్గా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్లో చెప్పాల్సింది ఏంటంటే మేడం, డ్రాప్అవుట్ అనే దాన్ని వివిధ కోణాల్లో చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం, సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వ్యక్తుల యొక్క పరిస్థితులు, స్కూల్ యొక్క వాతావరణ పరిస్థితులు, వీటన్నిటినీ మనం కలగలుపుగా చూడాలి మేడం. ఏ ఒక్కదాన్ని మనం పారామీటర్ తీసుకొని ఇది ఇందువల్లే జరుగుతుంది అని మనం ఒక జడ్జిమెంట్కి రాలేమండి. ఆ జడ్జిమెంట్కి వస్తే మనం కరెక్ట్గా రియాలిటీ ఏంటనేది మనం పసిగట్టలేము మేడం. మేనేజ్మెంట్ లోపాలు ఉండొచ్చు మేడం, అకాడమిక్ ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉండొచ్చు, స్టూడెంట్స్ని వాళ్ళకి కావాల్సిన దాన్ని మనం రీచ్ అవ్వలేకపోవచ్చు, పేరెంట్స్ యాస్పిరేషన్స్ని కరెక్ట్గా మేము క్యారీ ఫార్వర్డ్ చేయకపోయి ఉండొచ్చు. సో ఈ మొత్తం సిస్టంలో అసలు పేరెంట్ ఏం కోరుకుంటున్నారు, స్టూడెంట్కి ఏమి క్వాలిటీ మనం ఎక్కడ ల్యాప్సేషన్ అవుతుంది, వాళ్ళు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు అనేటువంటి మూలాల్లోకి వెళ్ళి మన దాని మీద వర్క్ చేసుకోకపోతే ఇది ఇన్స్టిట్యూట్ పరంగా ఎక్కడో ఒక సందర్భంలో మనం కంపారిజన్లో ఎలిమినేట్ అవుతాం మేడం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కంపారిజన్స్ వచ్చినప్పుడు అక్కడ క్వాలిటీ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ రావాల్సినటువంటి మార్కులు ముఖ్యమా, లేకుంటే కెరీర్లో స్థిరపడడం ముఖ్యమా, లేదు వాళ్ళకు ఫ్యూచర్ రెడీ సిటిజన్స్గా కూడా అవ్వడం ముఖ్యమా, మోరల్స్ కావచ్చు, ఎథికల్ వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎథిక్స్ అనేవి వీటన్నిటిని ఇంబైబ్ చేసుకొని వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా మీరు కరికులం కూడా డిజైన్ చేసుకున్నారు. అది ఎలా ఉంటుంది మేడం? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మేడం. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం కొన్ని హోలిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి స్కూల్స్లో నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఎవరికో 4 5 కొన్ని 100 మందిలో 1000 మందిలో స్టూడెంట్స్లో 4 ర్యాంకులు ఫోకస్ చేసి
వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుని వ్యాపారం చేసుకునే దృక్పథం కూడా మన సమాజంలో చూస్తున్నామండి. స్టాండర్డైజ్గా ఒక కరికులం బేస్తో, ఒక డిసిప్లైన్ బేస్తో, ఒక హోలిస్టిక్ అప్రోచ్ బేస్ తోటి చదువు చెప్తున్నటువంటి మాలాంటి స్కూల్స్ కూడా ఇంకా ఉన్నాయండి. అందరూ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు మేడం. కానీ ఆ మన మన ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత, మన స్టూడెంట్ బయటికి వెళ్ళినాక ఎంత పెద్ద స్థాయిలో వాళ్ళు సెటిల్ అవుతున్నారు, ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అనేది తీసుకుంటే మేడం ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఇప్పుడు వరకు దాదాపు 14-15 బ్యాచెస్ బయటికి వెళ్ళారు మేడం. అందరు పెర్ఫార్మెన్స్ సక్సెస్ రేషియో మోర్ దాన్ 90% మంచి బాగా వాళ్ళ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ బాగా సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు స్కూల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చూసింది టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది. దాంతో పాటుగా ఇప్పుడు వరల్డ్ స్కూల్ కూడా ఉంది అనేది. దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు? వరల్డ్ స్కూల్‌ని, టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ని ఏం జరుగుతోంది అసలు? మేడం మాకు 2 వెర్టికల్స్ ఉన్నాయి మేడం. హ్మ్. ద క్రీక్ ప్లానెట్ స్కూల్ అనేది మల్టిపుల్ బ్రాంచెస్తో ఒక వెర్టికల్. అది నేషనల్ బేస్డ్ కరికులం, ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ మేడం. హ్మ్. ద క్రీక్ ప్లానెట్ స్కూల్లో కంప్లీట్గా వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ సిస్టమ్ అనమాట. దాని నుంచే మేము మొత్తం కరికులం అంతా కూడా అక్కడి నుంచి తీసుకొని మేము టోటల్గా కంటెంట్ ప్రిపరేషన్ అనేది గ్రౌండింగ్ చేస్తాం మేడం. ఓకే. మారుతున్న పరిస్థితుల్లో 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇప్పుడు మేము స్లోగా అడాప్ట్ చేసుకొస్తున్నాం మేడం. ఫుల్ ఫ్లెడ్జ్డ్లో 1-2 ఇయర్స్లో ఆల్మోస్ట్ ప్లేస్ అవుతుంది మేడం. ఇది కాకుండా మాకు ఇంకో వెర్టికల్ కూడా ఉంది, అంబిటస్ వరల్డ్ స్కూల్ అనేది. అది మేము 2013లో స్టార్ట్ చేసాం మేడం హైదరాబాద్లో. అది కూడా దాదాపు 6.5-7 ఏకర్స్ క్యాంపస్. అక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఉంటుంది క్యాంపస్. దాని కరికులం మొత్తం కూడా కేంబ్రిడ్జ్ కరికులం మేడం. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. ఆ కేంబ్రిడ్జ్ అనేది ఆల్మోస్ట్ 164 కంట్రీస్లో దాదాపుగా 150+ ఇయర్స్ నుంచి ఉంటుంది. దాదాపు 12,000-14,000 స్కూల్స్ దాకా ఆ కరికులం ఫాలో అవుతారు మేడం. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ, ఫిజికల్‌గా కావచ్చు, స్కూల్‌లో యాక్టివిటీస్ ఎన్ని ఉన్నప్పటికి కూడా వాళ్ళకి సేఫ్టీ ఉందా? సెక్యూర్డ్‌గా ఉన్నారా అనేది ఉంటుంది కదా? డెఫినెట్గా మేడం. అది చాలా మెయిన్ పాయింట్. సేఫ్టీ అనేది 2-3 రకాలు మేడం. విత్ ఇన్ ద స్కూల్లో సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. రెండవది కమింగ్ అండ్ గోయింగ్, స్కూల్ నుంచి రావడానికి, స్కూల్ నుంచి వెళ్ళటానికి మధ్యలో జరిగేటువంటి ఆ ట్రాన్సిట్ ఏదైతే ఉందో ఆ జర్నీలో. నెక్స్ట్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండేది. మీరు అనుకోవచ్చండి, స్కూల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముంది, పేరెంట్స్ చూసుకుంటారు కదా, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ తెలుసు కదా అని అనుకుంటారు. నేను ఆ పాయింట్ కూడా వస్తాను మేడం. ఇంటికి వచ్చిన తర్వాత మంచి తీసుకొస్తే పర్వాలేదు, చెడు తీసుకొస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ మీద నియంత్రణ ఉండదు. మనకి తెలుసుగా మేడం, మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు మిమ్మల్ని అంటే మీద ఏమైనా బాధపడతారేమో కానీ, బట్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్, ట్విట్టర్. అరే చిన్న చిన్న పిల్లలు కూడా ట్విట్టర్లో ఖాతాలు ఓపెన్ చేసుకుని చాట్ చేసుకోవటం, ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు ఏంటి, ఏం చూసాము, ఏం చేస్తున్నాం మేడం. సోషల్ మీడియాలో కనెక్ట్ అయిపోయి ఫ్రెండ్స్ కనెక్ట్ అయిపోవటం, మేల్ ఫీమేల్స్, చిన్న చిన్న పిల్లలు మేడం, ఏజ్తో సంబంధం లేకుండా అట్రాక్ట్ అయిపోవటం. అది అట్రాక్షన్ ఒక రకంగా చెప్పాలంటే, మెచ్యూరిటీ కాదుగా మేడం. దీని మీద పేరెంట్స్కి నియంత్రణ ఉండట్లేదు. కానీ స్కూల్లో మేము చేసేది ఏంటి మేడం, 5 పీరియడ్స్ అకాడమిక్స్, 4 పీరియడ్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ అదర్ థింగ్స్. మేమంతా ఆ ఓరియంటేషన్లోనే ఉంటామండి. అఫ్కోర్స్ మేము డిసిప్లైన్ కూడా చూస్తాం, క్లాస్ రూమ్లో మా అబ్జర్వేషను మాకుండే ఇది కూడా మాకు ఉంటుంది. కానీ అక్కడ ఉండే ప్రభావం మేము ఎలా చేయగలుగుతాం? ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటే ఎలక్ట్రానిక్ సిగార్స్ అమ్ముతున్నారు మేడం, గాంజా అమ్ముతున్నారు మేడం, నార్కోటిక్స్ అమ్ముతున్నారు మేడం. పబ్లిక్లో పార్కుల దగ్గర, అపార్ట్మెంట్స్లోకి ఎవరో ఒకళ్ళ రిఫరెన్స్ తోటి గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా అప్రోచ్ అవుతున్నారు మేడం వాళ్ళు. చాలా వరకు స్కూల్స్‌లో కూడా కనిపిస్తున్నాయనే న్యూస్ వింటున్నాం మనం అవి. దానికి కూడా మేము పీరియాడికల్గా చెకింగ్స్ పెడుతున్నాం. 15 రోజులకో 20 రోజులకో ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి ఏమన్నా సిగార్స్ ఇలాంటివి ఏమైనా తెస్తున్నారా, ప్రాపర్గా అంత సేఫ్టీ అండ్ హైజీన్గా ఉండేటట్టు చూస్తాం. అటెండెన్స్ తీసుకుంటాం మేడం. ప్రాపర్గా ఫెయిర్ సేఫ్టీ ఎగ్జిట్స్, ఎంట్రీస్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం. అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ని మెయింటైన్ చేస్తాం.
ఏమన్నా అనుకోని సంఘటన ఏదైనా జరిగినా కానీ. వీటన్నిటికంటే ప్రధానమైంది కొత్త గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేడీ అటెండెంట్. బస్సులో బోడీ కంపల్సరీ లేడీ అటెండెంట్ అనేది కంపల్సరీ అండి. అది మేము చాలా మంచి పని గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ మేడం అది. 2012లో ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ కేసు తర్వాత గవర్నమెంట్ తీసుకున్నటువంటి చాలా గుణాత్మకమైన మార్పు మేడం అది. దాని తర్వాత ప్రతి స్కూల్లో కూడా కంపల్సరీ లేడీ అటెండెంట్ని పెట్టాలి అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా మేము అమలు చేయటం. ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో మొదటి బోర్డింగ్ దగ్గర నుంచి ఎండింగ్ అయ్యే స్కూల్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు మా ఎస్కాట్ తోటి మేము చాలా మానిటర్ చేస్తున్నాము. అది చాలా ప్రధానమైనటువంటి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, వాళ్ళు అబ్సెంట్ అయినా, కొంతమంది లేకుండా కూడా జరుగుతుంది. అది కూడా ఓవర్కమ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం మేడం. ఇది మేము మీ ద్వారా చెప్పగలిగేది. సో ఇక్కడ నుంచి 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోగలుగుతారు, ఎలా చూసుకోవాలనుకుంటున్నారు అనేది ఆబ్వియస్గా ఇంటర్వ్యూలో అడిగేటువంటి ఒక క్వశ్చన్. సో ఇక్కడ నుంచి 5 years ఒక ప్లాన్ టార్గెట్ పెట్టుకుంటే మీరేం పెట్టుకున్నారు అలా? మేడం ఏవేవో ఇంకా కొత్త స్కూల్స్ పెట్టాలి. ఓకే, అవకాశాలు వస్తే ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్గా ఎక్స్పాండ్ అవ్వటం అనేది సహజం మేడం. అది దానికోసం విపరీతంగా వెళ్ళి రోజువారీ దాని మీదే బిజినెస్ ఎక్స్పాన్షన్లో ఉండాలి అనేది మా మోటో కాదు. ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు మొదటగా నేను ఒక్కడిని స్టార్ట్ చేసినప్పటికీ కూడా దాని తర్వాత మాతో జాయిన్ అయిన చైర్మన్ బొల్లినేని శనయ్య గారు కానివ్వండి, వైస్ చైర్మన్ పాండురంగాచారి కానివ్వండి, అప్పటి నుంచి ఈ జర్నీలో వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చేటువంటి సలహా సూచనలు, వాళ్ళ కమిట్మెంటు అసలు మేము వెలకట్టలేనిది మేడం. ఇంకొక మైల్ స్టోన్ మేము చేయాలని అనుకుంటున్నది ఏంటంటే ఈ 5 yearsలో మా దగ్గర నుంచి బయటికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాకు ఒక అసోసియేషన్ ఉంది మేడం. క్రీక్ అయితే కోస్టా అని, క్రీక్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. అలాగే యాంబిటస్కి అయితే ఏసర్స్ అని ఉందండి, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. వీళ్ళందరితో ఒక అసోసియేషన్ ఫామ్ చేసి సక్సెస్ఫుల్ పీపుల్ని ప్రతి సంవత్సరం తీసుకొచ్చి సమాజంలో బాగా ఎదుగుదలైనటువంటి మిగతా ప్రముఖులు కాకుండా ఈ స్కూల్ నుంచి వెళ్ళి సక్సెస్ అయ్యి తను ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్లో, ఏం లీడ్ చేశారు అనే దాన్ని మా పిల్లలందరికీ ఎడ్యుకేట్ చేయటం, ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి వాళ్ళకి ఒక ఓరియంటేషన్ లాగా ఇప్పించటం, ఇంటరాక్షన్స్ పెట్టడం. అలాగే బాగా ఉన్నత స్థానాల్లో ఉండి విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, దేశీయంగా ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళతోటి వీళ్ళు డెవలప్ అవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కొలాబరేట్ ఎలా చేయాలి అనే దాని మీద ఫ్యూచర్లో ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాం మేడం. ఎస్ అండి, బెస్ట్ విషెస్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కీప్ అప్ ద స్పిరిట్ అండి. మాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు, మీరు మా స్కూల్ని మాతో మాట్లాడాలని చూస్ చేసుకున్నందుకు మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా మా స్కూల్ తరపున మీ అందరికీ మా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్.